వెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ రావు గారికి తెలుసా అనేది వారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారనేటువంటిది ఒకటి ప్రకటించారు. అయితే రాయి ఎవరి చేతిలో ఉంది? ఎవరు కొడుతున్నారు? రాత్తో ఎవరు కొడుతున్నారో చూడండి. పూలకొండీలు కూడా చూపించిన వాస్తవాలు చూడండి. పూలకొండీలతో ఎలా కొడుతున్నారు. మీ విజువల్స్తో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కేసు పెడితే ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు. వాస్తవంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కేసు పెడితే తీసుకోలే. పోలీసు ఎవరికి సపోర్ట్ ఇచ్చింది? ఎవరిని నిర్బంధించింది? 50 మంది పోలీస్ సపోర్ట్ ఎవరికి ఇచ్చింది ఇంటికాడ అనేది కూడా వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలకు ఎప్పుడైనా కూడా నిలబడతా. ఇటువంటి అనైతిక శక్తులని 10 సంవత్సరాలు డిసిప్లైన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, గౌరవ శాసనసభ్యుడిగా గౌరవంగా నడిపా. నా మిత్రులు శ్రేయభిలాషల్ని ఇలా మాట్లాడతావా గాంధీ అనే బాధపడే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోండి మిత్రులారా. ఇటువంటి చీడ పురుగుల్ని ఎప్పటికైనా ఎవరో ఒకళ్ళు ఏరివేయాలి. దానికి నేను కంకణం కట్టుకున్నా. అతని మీద ఏ కోణంలో అయినా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. వెనకడుగేసే ప్రసక్తి లేదు. ఎవరు ఏరివేయాలి? అది ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు చెప్పాలా? సీనియర్ నాయకులు చెప్పాలా? మంచి చెడు అనేది ఆత్మ పరిరక్షణ అనేది ఉంటుంది. మాట్లాడుతూ కూడా ప్రాంతీయ విభేదాలు అంటున్నారు. ఎస్, ప్రాంతీయ విభేదాలు